పైకి బాగా ముందు బాగా అడిగా కూర్చో అందరూ రారు, 2 బ్యాచ్లుగా రాండి. కొద్దిగా సైడ్ ఇవ్వండి, సైడ్ ఇవ్వండి. ముందు స్వామి వివేకానంద కనపడి ఇవ్వండి, ఆయన కనపడాలి. స్వామి వివేకానంద కనపడాలి. అది వరకు స్వామి వివేకానంద, స్వామి వివేకానందకి జై, స్వామి వివేకానందకి జై, స్వామి వివేకానందకి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం. స్వామి వివేకానంద మహారాజ్ కి జై. స్వామి వివేకానంద మహారాజ్ కి జై. స్వామి వివేకానంద మహారాజ్ కి జై. అందరూ కూడా పూలు ఉన్నాయి, పూలు వేసి నమస్కరించుకోండి. మన లాస్ట్లో కాదంటే ఆయన మాట్లాడటము మీరు చూడాలి కదా, వాళ్ళు మాట్లాడటం మీరే చూడాలి, వాళ్ళు మాట్లాడటం మీరు చూడాలి. ధన్యవాదాలు సార్, రమణ సార్, ధన్యవాదాలు. కులసేవ తీసుకున్న స్వామి వివేకానందకి జై, స్వామి వివేకానందకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, స్వామి వివేకానందకి జై, స్వామి వివేకానందకి జై, మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం, స్వామి వివేకానందకి జై, స్వామి వివేకానందకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం, మాతరం వందే మాతరం. స్వామి వివేకానందకి జై. స్వామి వివేకానందకి
ప్రొద్దుటూరులో శ్రీ స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు జరిగాయి. నామాయర్ క్లాస్ నుండి ర్యాలీగా బయలుదేరి స్థానిక కురబాడు రోడ్లోని వివేకానంద క్లాత్ మార్కెట్ నుండి గల వివేకానంద స్వామి గారి మందిరంలో చేరుకొని అక్కడ ప్రముఖులందరూ నివాళులర్పించి పూలపు పుష్పాలతో అలంకరించి అలాగే ప్రముఖులు డాక్టర్ సోమ లక్ష్మీనరసాయి గారు వివేకానంద స్వామి గురించి చాలా మంచిగా వ్యాఖ్యానించారు. చూడండి, జై వివేకానంద, జై భారత్ మాతాకి జై. అట్లాగే ఆయన తెలివివాడు దేవుడి మీద ప్రేమ అనమాట. హిందూ మతం గొప్ప రామకృష్ణుని గురువుగా చేసుకొని గురువుగా అంగీకరించుకొని ఆయన దగ్గర నుండి హిందూ మతం గురించి గొప్పగా నేర్చుకుంటాడు. మిగతా అనేక మంది శిష్యులను పెంచుకొని విశ్వాసం పెంచుకొని రామకృష్ణుడు చనిపోయిన తర్వాత దేశమంతా చూస్తాడనమాట. దేశంలోని కష్టాలని తెలుసుకుంటారు. ఈ దేశాల్లో అభివృద్ధి చేయాలా, ప్రజలంతా బాగా చదువుకోవాలా, బాగా డబ్బు సంపాదించుకోవాలా, బాగా తెలివివంతులు కావాలని ఆలోచించుకుంటాడు. ఇట్లా దానికి డబ్బు బాగా ఎంత సంపాదించుకుంటుంది. సంవత్సరం సమావేశంలో చికాగోలో జరుగుతుంది. దాంట్లో అక్కడ పోయి దేశమంతా తిరిగి అమెరికాతో తిరిగి డబ్బు బాగా సంపాదించుకొచ్చి ప్రజలకు బాగా భారతదేశంలో మన వాళ్ళందరికీ బాగా చదువు చెప్పి చదివించి తెలివివంతులుగా చేసుకొని మన దేశం కూడా ఆర్థికంగా ముందుకు పోయేట్టు ప్రయత్నం చేయాలని అనుకుంటాడు. అట్లాగే ఆయన వేరే సహాయంతో అమెరికాకి వెళ్ళి అక్కడ అనేక 4 ఏళ్ళు తిరుగుతాడనమాట. చాలామంది హిందూ మతం గొప్పదాన్ని నేర్పిస్తారు. అందరూ కూడా హిందూ మతం గొప్పదని అంగీకరిస్తారు. విదేశీల్లో చాలామంది హిందూ దేశానికి వస్తారు, హిందూ మతం పుచ్చుకుంటారు. అట్లా వాళ్ళందరూ తీసుకొచ్చి తిరిగి భారతదేశానికి వచ్చి భారతదేశంలో అనేక చోట్ల కూడా దేశమంతా అనేక మార్లు ప్రచారం చేసి తిరిగి అందరికీ చదువు బాగా చెప్తాడు. చదువు అందరికీ హిందూ కూడా గొప్పదనాన్ని నేర్పిస్తాడు. అందరికీ కూడా సహాయపడేదానికి మఠాలని రామకృష్ణ మఠాన్ని అనేక దేశంలో అందరూ కట్టించి ప్రజలకు అందరికీ సహాయపడి ప్రజలు తెలియజేసుకుంటాడు. ఆయన వరకు ఆయనకు చిన్న వయసులోనే చనిపోతారు. ఆయన సంవేదనాన్ని దేశం గురించి యువజనంగా పెట్టి జ్ఞాపకం చేస్తుంది. ప్రతి సంవత్సరము మనము ఆయన జన్మదినాన్ని జయంతిగా జరుపుకొని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. జై వివేకానందకి జై, స్వామి వివేకానందకి జై, స్వామి వివేకానందకి జై. పట్టుకోండి. ఫోటో తీసుకోండి. తీసేయండి, ఎందుకంటే ఎవరు వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోదంటే సేవ్ చేసుకోండి. చాలా క్రిస్టల్ క్లియర్గా వచ్చిందబ్బా. వస్తుంది ఎవరు లేరు కాబట్టి ఆగితే కొద్దిసేపు జనాలు పోయినాక క్లిస్టర్ క్లియర్గా సార్. ముందు అటే చూడండి, దండం పెట్టుకోండి. ఒక దండం కొంచెం. హలో,
అలాగే స్థానిక వివేకానంద క్లాత్ మార్కెట్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ అందరికీ అల్పాహారం దొరికినది. అల్పాహారం కానుగా సమర్పించారు. చూడండి. జై స్వామి వివేకానంద మహారాజ్ की जय. बोलो स्वतंत्र भारत माता की जय. అందరికీ ధన్యవాదాలు. స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. जय विवेकानंद. जय स्वामी विवेकानंद महाराज की जय.